హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. వెనజులా దక్షిణ అమెరికాలోని ఒక సుసంపన్న దేశం. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది. జీవ వైవిధ్యంలో వెనజులా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశంలో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండేవి. అయితే పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రస్తుతం వెనజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వెనజులా నిశిత పరిస్థితి కారణాలు, ప్రపంచానికి వెనజులా అందిస్తున్న సందేశం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హ్యూగో చావెజ్ వెనజులా అధ్యక్షుడిగా ఉండగా తన ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాడు. వస్తువులన్నీ చౌక ధరకే అందేలా చేశాడు. ఉచితంగా ఇల్లు ఇచ్చాడు. పెట్రోలు 2 సెంట్లకే ఇచ్చాడు. ఇదంతా ఆయిల్ ఎగుమతులపై వచ్చిన డబ్బుతో చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఆయన వెళ్లిపోయాడు. ఆయన స్థానంలో నికోలస్ మదురో వచ్చాడు. చావెజ్ విధానాలే కొనసాగించాడు. దీంతో వెనజులా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వెనజులాను చూసి ఇలాంటి విధానాలు ఏ మేరకు అనుకరించాలో అనే విషయంలో ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సి ఉంది. 2005లో అధిక వృద్ధి నమోదు చేసిన ఈ దేశం తదుపరి కాలంలో లోపభూయిష్ట విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకుంది. అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ క్షీణత, అధిక ద్రవ్య సరఫరా, ద్రవ్య నిర్వహణ లోపం, చమురు సంక్షోభం, లోపభూయిష్ట వినిమయ రేటు విధానం, అధిక ప్రభుత్వ వ్యయం, అధిక రుణభారం వలన సంక్షోభానికి గురైంది. ప్రస్తుతం వెనజులా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఆ దేశ ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణంగా నిలిచాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్య సమితి వంటివి ఆహారంతో పాటు ఇతర అంశాల్లో సహాయం చేసేందుకు ముందుకొచ్చినా వెనజులా అంగీకరించలేదు. వెనజులా 2016 డిసెంబర్లో 100 బొలివార్ నోటును రద్దు చేసి దాని స్థానంలో నూతన కరెన్సీ ప్రవేశపెట్టింది. నూతన కరెన్సీ బ్యాంకులు నగదు మిషన్లకు చేరటానికి అధిక సమయం పట్టడంతో ఆ దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అదే సమయంలో బ్లాక్ మార్కెట్ విస్తరణ, అవినీతి పెరగడం వంటి ప్రతికూలతను చవిచూసింది. గత దశాబ్ద కాలంలో చైనా $65 బిలియన్ రుణాన్ని వెనజులాకు అందించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో తీసుకున్న రుణానికి ప్రతిగా చైనాకు అధిక మొత్తంలో చమురు ఎగుమతి చేయడంతో వెనజులా తీవ్ర నష్టం చవిచూసింది. అదే సమయంలో చైనా బాగా లబ్ధి పొందింది. ప్రస్తుతం వెనజులా రుణాలు $10 బిలియన్ దాటాయి. సోషలిస్టు విధానాలు అవలంబిస్తున్న దేశంగా వెనజులా ఆహార ధాన్యాలు, తదితర పదార్థాలు తక్కువ ధరకి ఇచ్చేట్లు వ్యాపారస్తులపై నిబంధనలు విధించింది. కొన్ని తనే రేషన్లో ఇస్తూ ఉంటుంది. ఇది వారికి ముప్పు తెచ్చిపెట్టింది. ఎందుకంటే వెనజులాకు పొరుగున ఉన్న కొలంబియాలో దుర్భర పరిస్థితులు ఉండడంతో సరిహద్దు గ్రామమైన కుకుటా పట్టణం మీదుగా స్మగ్లింగ్ జరిగిపోతోంది. గతంలో ఆ దారిలో మాదక ద్రవ్యాలు దొంగ రవాణా అయ్యేవి. ఇప్పుడు పెట్రోల్, నారింజలు, చిన్నపిల్లల డైపర్లు వంటి సాధారణ వస్తువులు కూడా వెళ్లిపోతున్నాయి. కొలంబియా ప్రభుత్వం ధరలపై ఆంక్షలు పెట్టలేదు కాబట్టి అవన్నీ అక్కడ హెచ్చు ధరకు అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు, అక్కడి ప్రజలు వెనజులాకు వలస వచ్చేసి ప్రభుత్వం చౌకగా ఇచ్చే విద్య, ఆరోగ్య సదుపాయాలు పొందుతున్నారు. ఇది గమనించి వెనజులా ఎంతో మందిని బహిష్కరించింది. 20,000 మంది భయపడి పారిపోయి కొలంబియాకు తిరిగొచ్చారు. వెనజులా కొలంబియా సరిహద్దులు మూసేసింది. గట్టి బందోబస్తు పెట్టింది. అటువంటి వెనజులా స్థూల దేశీయోత్పత్తి 2017 నాటికి $515.7 బిలియన్. గత 5 ఏళ్ల సగటు సంవత్సరిక వృద్ధి 0.3% కాగా 2010 తదుపరి రుణాత్మక వృద్ధి నమోదు చేసింది. 2017 స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి -4.50% నమోదైంది. 2000వ దశకానికి ముందు అనేక దేశాలు వెనజులా సామ్యవాద వ్యవస్థ ప్రగతిని ప్రశంసించాయి. సామ్యవాద వ్యవస్థ పనితీరు ప్రపంచీకరణ యుగంలో మార్కెట్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. చమురు ఉత్పత్తికి సంబంధించి ఒపెక్ దేశాల్లో వెనజులా 6వ స్థానం పొందింది. వెనజులాలో 2013 నాటికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు 28.35% కాగా 2015లో వీరిని 70%గా అంచనా వేశారు. అయితే 2016 ఆగస్టు నాటికి ఫార్మా దిగుమతులకు సంబంధించి $3.5 బిలియన్
ఆహార ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి $2 బిలియన్ ఎయిర్లైన్స్ కంపెనీల బకాయిలను వెనుజులా ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 1970వ దశకం తదుపరి కాలంలో చమురు ధరలు 10 రెట్లు పెరిగిన 2016లో తలసరి స్థూల దేశీయోత్పత్తి 2% క్షీణించింది. 1997 సంవత్సరం తదుపరి చమురు ఉత్పత్తి తగ్గింది. 2015-16 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిణామాల ఫలితంగా వెనుజులా ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణాన్ని చవిచూసింది. హ్యూగో చావెజ్, నికోలస్ మదురోల పాలనలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అయిన వెనుజులాలో జాతీయోత్పత్తి క్షీణించి ద్రవ్యోల్బణం పెరిగింది. సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడైన మదురో 2016 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో 60 రోజుల పాటు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించారు. అధిక ద్రవ్యోల్బణం, జాతీయ కరెన్సీ విలువ క్షీణత, అధిక ద్రవ్య సరఫరా వంటి వాటి కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం తీవ్రమైంది. దీనికి తోడు చమురు ధరల పతనం, హాస్పిటల్స్ తగ్గటం, ఆహార సరఫరాల క్షీణత, మందుల కొరత కారణంగా వెనుజులా ప్రభుత్వ ఆర్థిక నమూనా విఫలమైంది. దేశంలో 85% ప్రజలకు మందుల కొరత ఏర్పడింది. మాంసం, చేపలు, పండ్లు, పంచదార, బ్రెడ్ వంటి రోజువారీ అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొంది. 2016 ఆగస్టు 1,50,000 మంది ప్రజలు ఆహారం, మందుల కొనుగోలుకు కొలంబియా వెళ్లారు. దీన్ని బట్టి ఆ దేశ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఇక అంతర్జాతీయ సంస్థల సహాయాన్ని తీసుకుంటే ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో ఏర్పడుతుందనే ఆలోచనతో విదేశీ సంస్థల సాయాన్ని వెనుజులా ప్రభుత్వం తిరస్కరించింది. వెనుజులా ఆర్థిక సంక్షోభానికి హైపర్ ద్రవ్యోల్బణాన్ని ముఖ్య కారణంగా పేర్కొనొచ్చు. అనధికారిక అంచనాల ప్రకారం 2015 రెండో అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 370% నమోదైంది. IMF అంచనాల ప్రకారం 2016లో ద్రవ్యోల్బణం 475.80% కాగా 2017లో 1660% నమోదైంది. 2014-2017 మధ్య కాలంలో ప్రపంచంలో అధిక ధరల ద్రవ్యోల్బణం వెనుజులాలో నమోదైంది. ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయంలో 2017 చివరి నాటికి ద్రవ్యోల్బణం 905.9%గా, 2018లో 884.4%గా ఉంది. వెనుజులాలో పాలు, గుడ్లు వంటి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోలేని స్థితిని ఎదుర్కొంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. హైపర్ ద్రవ్యోల్బణం ఎక్కువ నెలలు కొనసాగడంతో ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ఆహార కొరత కారణంగా 75% వెనుజులా ప్రజలు సగటున 8.6 కేజీల బరువు కోల్పోగా 1/3 వంతు ప్రజలు రోజుకు 2 కంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, కరెన్సీ రద్దు, మనీ లాండరింగ్ ను అరికట్టేందుకు కొలంబియా, బ్రెజిల్ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంది. గత 10 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ వ్యయం పెరిగింది. 20 ఏళ్ల కాలంలో మొదటిసారిగా ఇంధన ధరలను పెంచి మూల్యహీనీకరణ విధానాన్ని అవలంబించింది. ఆ తర్వాత వెనుజులా కరెన్సీ బొలీవర్ను రీవాల్యుయేట్ చేయనున్నట్లు ఈ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో వెల్లడించారు. వెనుజులా ప్రపంచంలోనే అత్యంత అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నిత్యావసరాల కోసం తీవ్ర కొరత నెలకొంది. దేశంలో దూసుకుపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో చిన్న మొత్తాల్లో ఉన్న కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. వెనుజులాలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 10 లక్షల శాతం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేస్తోంది. వెనుజులాలో తలెత్తిన తీవ్ర ఆర్థిక తిరోగమనం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ బొలీవర్కు విలువ లేకుండా పోయింది. దేశంలో ద్రవ్యోల్బణ తీవ్రతను తెలియజేసేందుకు రైటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ గార్సియా రవ్లిన్స్ ప్రయత్నించారు. ఇళ్లలో ప్రతిరోజు వినియోగించే నిత్యావసరాలు, వాటిని కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కట్టలను పక్కపక్కనే పెట్టి ఫోటోలు తీశారు. రాజధాని నగరం కరాకస్లో 2.4 కేజీల బరువున్న చికెన్ కొనాలంటే 1,46,00,000 బొలీవర్లు కావాలి. అంటే ఓ పెద్ద గోతంలో డబ్బులు తీసుకుని వెళ్లాలి. దీంతో ప్రజలు ఆహారం కొనలేక పక్క దేశాలకు, ముఖ్యంగా కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాలకు వలసపోతున్నారు. దీంతో బ్రెజిల్లో గుడారాలు వేసుకుని ఉంటున్న వెనుజులా వలసదారులపై ఈ నెల 19న స్థానికులు దాడి చేశారు.
గుడారాలను అందులోని సామగ్రిని కాల్చివేశారు. దీంతో వందలాది మంది వెనుజులా పౌరులు సరిహద్దు దాటి స్వదేశం వెళ్లాల్సి వచ్చింది. నిత్య అవసరాల వస్తువులే కొనలేనంత ఘోరంగా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దిగజారటానికి వెనుజులా పాలకుల వైఖరే కారణం. 100 బొలీవర్ నోటును రద్దు చేయడంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి పోషించడం దుర్భరంగా మారి కన్న బిడ్డలను అనాథ శరణాలయాల్లో వదిలేసి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు ఉచితంగా అన్ని ఇచ్చేయాలనుకోవటం, దానికి తోడు అర్థం లేని ఆర్థిక విధానాలు సంపన్న దేశమైన వెనుజులాను ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వెనుజులాను చూసి ఇలాంటి విధానాలు అవలంబించాలో తెలుసుకోవాల్సిందే. ప్రజలకు ఆర్థిక అవలంబన అందించకుండా అన్ని ఉచితంగా ఇవ్వడం వలన ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి ప్రపంచానికి వెనుజులా ఓ చక్కని ఉదాహరణగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Base.